నేను 3.5 సంవత్సరాల్లో ఇక్కడ రాలేదంటుర్రు. అంటే రాజగోపాల్ రెడ్డి. సో నేను రిజైన్ చేయడం చేతన ఒక గూడెం మైపాల్ రెడ్డి కావచ్చు, ఒక కేసీఆర్ కావచ్చు, ఒక కేటీఆర్ కావచ్చు, ఇవాళ ఇక్కడ దాకా వచ్చిరంటే వాళ్ళు ఏమైనా వచ్చారా ఇప్పటిదాకా ఇక్కడ వచ్చి తిరిగారా అని కౌంటర్ ఇస్తున్నారు. దీన్ని ఎలా చెప్తారు? రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గం అయినా ఇక్కడ సంక్షేమ పథకాలు ఆపలేరు, అభివృద్ధి ఆగలేదు. ఎక్కడైనా ప్రతి రాష్ట్రం అంతటా ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో ఆ విధంగా ఎఫెక్ట్ అయింది. ప్రతి లబ్ధిదారునికి, రైతులకు కానీ, ప్రజలకు కానీ ఏ విధమైనటువంటి రాష్ట్రం అంతటా ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో ఆ విధంగా ఎఫెక్ట్ అయింది. బై ఎలక్షన్ వచ్చింది. సెంట్రల్ మినిస్టర్ ఎప్పుడైనా వచ్చిరా? నెలకు వారానికో సెంట్రల్ మినిస్టర్ వస్తాడు, ఎలక్షన్ ఉన్నా లేకున్నా. ఇప్పటిదాకా 8 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఒక్క నయా పైసా ఇచ్చిన పాపాన పోలే. చూపిమని ఎక్కడన్నా దాఖలాలు ఉంటే ప్రూఫ్ చేయమని. కాబట్టి ఎక్కడ ఏది ఏమైనా సరే ప్రజలు కారు గుర్తుపైన ప్రభాకర్ రెడ్డిని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు.